మొత్తం పెయింట్ వేయించారు. వాళ్ళ గోడకి ఇక మొత్తం అంతా చేసారు. గేట్కి బ్లాక్ మార్చారు ఈసారి. ఇది జీసస్ సిలువ. అత్తయ్య చర్చికి వెళ్తుంది కదా, ఇల్లు కట్టినప్పుడు పెట్టారనమాట. మెట్లు కూడా కొత్తగా ఉన్నాయి. దీనికేమో మెరూన్ ఉండే, ఇది మెరూన్ ఉండే గేటు, ఇది చేంజ్ చేశారు బ్లాక్ కలర్. మళ్ళీ పాతగైతే ఇదంతా బ్లాక్ చేంజ్ చేశారనమాట. ఇక్కడతో ఏంటి పైన కూడా మొత్తం ఇంతకుముందు వీడియోలో బ్లాక్ కలర్ ఉండే, ఇదా ప్లెయిన్ రెడ్. ఓకే, మా ఇంటికి అయితే వచ్చేసినాం. కొద్దిసేపు ఇక్కడ మాట్లాడుకుంటా ఒక 2 hours 2.5 hours దీవెన వాళ్ళు రాలేదు కానీ ఇంకా మేమే వచ్చినాము. మా అమ్మ ఏదో రౌండ్ సొరకాయ, ఈ సొరకాయతో బూరెలే బాగుంటాయి అంటారు. గుంటటి సొరకాయ ఇది నాకు తెలిసి ఊళ్ళల్లో దొరుకుతుంది. గోదావరిగూడెం కూసుమంచి దగ్గర. ఉమా చూసినావా రౌండ్ సొరకాయ? రౌండ్ సొరకాయ ఈ బూరెలు బాగుంటాయి కదా. బూరెలు కూడా బాగుంటాయిగా. కూర బాగుంటుంది. నిన్న అదే చేసిన మొన్న. ఇదే చెక్క బెల్లం అంటే మాకు తెచ్చుకున్నా. మరి అలా షాప్ లేదుగా, 2 kg పంపండి కానీ నేను తెచ్చుకుంటలే అని ఇది ఇస్తాను. ఓకే, మా తమ్ముడు వాళ్ళు మీరు కూడా వాడరా, మంచిది ఇది. చక్కెర వాడుకుంటా ఆర్గానిక్ బెల్లం అంట. మా తమ్ముడు వాళ్ళు ఇదే వాడతారంట. తెమ్మని చేస్తారు. ఏంది హైదరాబాద్ దొరకపోవడం ఏం దొరుకుతుంది కానీ ఎక్కడ దొరుకుతుందో మరి ఎక్కడ కృష్ణ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మ అంటే ఇక అక్కడ దొరుకుతుంది తెప్పించుకుంటారు. ఇక మళ్ళీ ఆడ ఎత్తుకోకుండా కొన్ని. ఇప్పుడు మేము బియ్యం మనకి హైదరాబాద్ దొరకవా, మేము ఇక్కడి నుంచి తీసుకుపోతాంగా, అట్లా ఇక అలవాటు అయ్యి ఓకే మీరు కూడా వాడరు. ఇదే వాడదాం వాడదామేంద్రా వాడేదనుక. ఎట్లా టీ తాగినప్పుడు పాలు అసలు మీకు యూట్యూబ్లో చెప్పండి, పాలలో బెల్లం వేసుకొని తాగితే ఐరన్ మంచిదని చెప్తానే కదా. మళ్ళీ అదే యూట్యూబ్లో బెల్లం తినొద్దని కూడా చెప్తున్నారు టీలో. అసలు బెల్లం తినొద్దని చెప్పిరా నువ్వు? బెల్లం తినొద్దని అన్నా టీలో వేయొద్దు అంటున్నారు. ఎందుకు ఏమో ఇప్పుడు ఈ మధ్య నాకు తెలుసు, నేను యూట్యూబ్లోనే చూసిన టీలో వేయొద్దు అంటారు. ఎవరికి చూసిన వాళ్ళు చెప్తా ఉంటారు. వేసుకొని తాగితే ఐరన్ మంచిదని చెప్తుండ్రు. దానికి కవర్ లేదా వేరేది చిన్నది? దీంట్లోనేనా వేరేదంట. ఓకే అండి, మరి ఇంకా మేము వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. ఇప్పుడు బయలుదేరాలి. పోయేసరికి ఏ టైం అయిందా? స్కూల్కి 6:30 అయిందిగా. 2:30 గంటలేగా. 2:30 పొద్దున్న ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఉంటుంది. సండే నైట్ వాళ్ళు పోతారు వచ్చిన వాళ్ళు. అసలు ఎక్కడికి పోతారు అసలు జనాలు వచ్చేటప్పుడు అయితే. ఎందుకు నేను ఖమ్మం వచ్చి 25 సంవత్సరాల నుంచి మొన్న చూసిన ట్రాఫిక్ నేను ఎన్నడూ చూడలే. అసలు రోడ్ల మీద ఇవి అయితే అన్ని కార్లే. అసలు ఏడికి పోతారో అర్థం కాదు. మరి ఏ రోజు ఎంత ఎడుతుందో ఏమో అనిపిస్తుంది. ఇక మనలాగానే అనిపిస్తుంది. అందరూ అదే అనుకుంటారు, ప్రతి ఒక్కరు ఏడికి పోతారు అని. ఇక ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉంటాయి ఇక ఇప్పుడు అన్నీ మంచి రోజులని. హాలిడేస్ కాదు కానీ సెకండ్ సాటర్డే కాదు, 4th సాటర్డే. ఓకే, ఇంకా బయలుదేరుతున్నాము, మేము స్టార్ట్ అవుతున్నాము. చీకటి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మేము చూస్తూ ఉండండి. ఓకే అండి, ఖమ్మం నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చేసరికి మేము ఆల్రెడీ లాగ్ తీసుకున్నాము, కంటిన్యూ చేస్తున్నాము. తీసుకో నేను తీయట్లేగా, నేను మా ఉమానే తీస్తాను. నేను
ఇంక ఇప్పుడు వచ్చేసరికి 11 అయింది. 11కి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రైస్ ఖమ్మంలో నా వాయిస్ నేను ఇక్కడే ఉండగా నా వాయిస్ వినిపిస్తుంది ఫోన్ దగ్గర. ఖమ్మం నుంచి రైస్ అయితే ఆఫ్టర్నూన్ నుండి రైస్ వాళ్ళు వచ్చింది. కర్రీ అయితే అక్కడ వాళ్ళు ఏదో చందు ఏం కర్రీ చేస్తుండే ఏమో నాకే తెలియదు. వీళ్ళేమో కారం ఆలు, ఓకే ఆలు ఎగ్ అంట అండి, ఉల్లిగడ్డ ఎగ్. మేము ఇక్కడ తినేసి ఇప్పుడు టక్కా తినేసి టక్కా వెళ్ళిపోవాలి. పట్టా వెళ్ళాలి. ఎందుకంటే దీవెన్ బాబుకి రేపు స్కూల్. ఇప్పుడు చేసేదా కారం అది? అది నేను సెట్ చేస్తుందా బాబు? ఎంత ఓకే ఆడ ఉంటుందా నాయన వచ్చి మళ్ళా వంట దగ్గర అసలుకి నేను కిచెన్లో కూడా పోను కనీసం. ఒకసారి వాటర్ కూడా నేను తాగను, మా ఉమ్మ తెచ్చిస్తుంది. అంత ఇదిగా ఎవరు తినట్లే, కలుపుతున్నారు. అది బాగా కలిపితేనే బాగుంటుంది. ఇదేం చెప్పు, అబద్ధం చెప్పకు. నెయ్యి వేస్తున్నా కొంచెం. అవును ఇంక కావాలి దాంట్లో కళ్ళు మండుతున్నా. సో మీ అమ్మ చూపించు. ఓకే అండి, ఇంకా మేమైతే తినేస్తాం. దీవెన్ బాబు ఇక్కడ వాళ్ళ మా సారీ జుట్టు ఇట్లా ఎగ్ కోసం వెయిట్ చేస్తాను. దీవెన్ ఆనంద్ దీవెన్ అక్కడ ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్.